గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటేశ్వర పాదార విందామృతరసాయనం పిబన్మత్తమనోభృంగం హనుమంతం గురుం భజే. వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయాయ గురుం భజే. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానంద దీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ భూమానంద హనుమంత దేశకేంద్ర ప్రభువర్యులచే రచయింపబడిన పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, బయలన వస్తువు ఎట్టిది బయలన ఎచ్చోట నుండి బయటనలోన బయలన అగపడుచున్నదా బయలని చెప్పుటకు అదియో బయలావుచుందా చెప్పకపోతే బయలుగా కుందా. బయలు 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 అనుచూ బలికే బయలుకు పై వేరే బయలున్నదా తెలుపు బయలావుచుందా చెప్పకపోతే బయలుగా కుందా అని ఇక్కడ మనకు సందేహము అనేటువంటి ప్రశ్న సభికులలో, ఈ కందార్థములో సభికులలో ఉన్నటువంటి ఏ సంకల్పం అయితే ఉన్నదో, భయలు అనేటువంటిది నిర్ణయము ఏదైతే ఉన్నదో, ఆ భయలు మరి ఆకాశ బయలు అనేటువంటి బయలులు, ఇంకా 3 బయలులు వేదాంతంలో చెప్పినటువంటి బయలు ఉన్నాయి కదా. దేన్ని బయలని మరి నీవు ఇక్కడ నిర్ధారణ చేసుకున్నావు? గురుముఖత విచారించినావా, చూసుకున్నావా, నిజ బయలు ఏదో తెలుసుకున్నావా అని చెప్పి ఇక్కడ మనకు ప్రశ్న సంధిస్తున్నాడు భూమానంద హనుమంత దేశకేంద్ర ప్రభువార్యులు ఈ కందార్థములో. అందుకొరకే బయలు మరి బయలన వస్తువు ఏంటిది? అది బయలనటువంటిది వస్తువా? అదొక పదార్థమా? మరి దానిని ఎలా నువ్వు చెప్పుచున్నావు నాయన? బయలన ఎచ్చోటనుంది, అది బయటన ఉందా, లోన ఉందా? మరి ఆ బయలు అగపడుచున్నదా? మరి అగపడే బయలు ఎటువంటి అగపడే బయలు ఒకటి, అగుపడని బయలు ఒకటి. కాబట్టి అది అగపడుచున్నదా? బయలని చెప్పుటకు అది బయలు అవుతుందా? చెప్పకపోతే బయలు కాకుందా? నీవు చెప్తే ఉన్నదా, నువ్వు చెప్పకుంటున్నదా? అది నువ్వు చెప్పినా ఉన్నది, చెప్పకుండా ఉన్నది. కాబట్టి అది నువ్వు చెప్తేనే బయలని తెలియబడుతుందా అని ఇక్కడ మనకు ప్రశ్న పెడుతున్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే, బయలు 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 అనుచు బలికే బయలుకు పై వేరే బయలున్నదా తెలుగు బయలావుచుందా చెప్పకపోతే బయలుగా కుందా అని అంటున్నాడు. బయలు 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 బయలనుచు బలికే బయలుకు పై వేరే బయలున్నదా తెలుపు అంటున్నాడు ఇక్కడ. అంటే 4 బయలులను మనకిక్కడ తెలియజేస్తున్నాడు భూమానంద హనుమంత దేశకేంద్రుల ప్రభువర్యులు. దేనిని నీవు బయలని నిర్ధారణ చేసుకున్నావో చెప్పుమని ఇక్కడ మనని అడుగుతున్నాడు. అడిగి మళ్ళీ తానే జవాబు చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ 3 మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ 3 బయలుకు మరి అతీతమైనటువంటి బయలని ఎందుకు అంటున్నాడు అనంటే, వేదాంతములో ఈ 3 బయలు గురించి చెప్పి ఉన్నారు పెద్దలు. అంటే అద్వైతంలో చెప్పలేదా? మరి వేదాంతంలో చెప్పినారు కదా. దేనిని మరి ఇక్కడ బయలున్నారు అంటే, మరి బయలునేటువంటివి 3 బయలు ఉన్నవి అని చెప్పినారు. అందుకొరకే మనకు ఏమని చెప్పినారు అంటే, ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము అని చెప్పి మనకు వేదాంతంలో నిర్ధారణ చేసినారు. అద్వైత సిద్ధాంతం కూడా అదే నిర్ధారణ చేస్తుంది. ఎందుకంటే ఈ ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము అని చెప్పినారు కదా. అంటే ఘటాకాశం అనేటువంటిది ఇది కుండ, అంటే ఇది పిండాండము, అంటే పిండాండగతమైనటువంటిది ఈ కుండ. ఈ కుండ అనేటువంటిదే
ఈ పిండాండగతమైనటువంటి శరీరము, ఈ శరీరములో ఒక జీవ చైతన్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి మరి మఠాకాశం అనేటువంటిది ఇల్లు, ఆ ఇల్లు అనేటువంటిది బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండం అనేటువంటిది కూడా ఒక ఆవరణమైనటువంటి శరీరము, ఆ శరీరములో ఒక ఈశ్వరుడు అనేటువంటి ఈశ్వర చైతన్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి మరి ఆ ఘటాకాశం అనేటువంటి ఇల్లు, మరి కుండ, ఘటాకాశమైనటువంటి కుండ, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఉపాధులన్నీ కూడా ఘటాదులు, అంటే 84 లక్షల జీవ ఉపాధులన్నీ కూడా ఇవి ఉపాధులు అనేటువంటి ఘటాదులన్నీ కూడా ఇవి ఏది ఉంటే ఉన్నది అంటే ఇల్లు ఉంటేనే కుండ ఉంటుంది కదా, ఇంటిలో పడిన మనం కుండ పెట్టుకుంటాము కదా. మరి ఆ కుండ అనేటువంటిది ఇది ఏ ఆవరణములో ఉన్నది అంటే ఇల్లు ఆవరణ, ఇల్లు అనేటువంటి ఆవరణములో, ఆ బ్రహ్మాండం అనేటువంటి ఆవరణములో ఈ కుండ అనేటువంటిది ఉన్నది, కానీ వేరు లేదు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఇల్లు 4 గోడలు పై కప్పు తీసిస్తున్నావో ఇల్లు అనేటువంటిది పోతుంది కదా. ఎప్పుడైతే ఇల్లు పోతుందో మరి ఇది ఆ ఇల్లులో ఉన్నటువంటి కుండ కూడా, ఇది పెంకు పలిగిపోతే కుండ ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి అందుకొరకు ఏమన్నారంటే ఘటాకాశమును మఠాకాశములో కలిపి, మఠాకాశమును మహాకాశములో నీవు కలిపినట్లయితే అదే బయలు అని చెప్పి అందరూ చెప్పినారు. కాబట్టి ఇక్కడ మరి ఘటాకాశం అనేటువంటిది పిండాండము, ఈ పిండాండములో ఉన్నటువంటి చైతన్యము. కాబట్టి మఠాకాశం అనేటువంటిది ఇల్లు, బ్రహ్మాండం అనేటువంటిది బ్రహ్మాండంలో అధిపతి అయినటువంటి ఈశ్వరుడు. కాబట్టి ఇవి రెండు ఉన్నవి. కాబట్టి అందుకొరకే సిత్తాకాశము, చిదాకాశము అని కూడా అన్నారు. సిత్తాకాశం అంటే ఇది హృదయాకాశం అని కూడా పేరు దీనికి. జ్ఞాన కొరకే చిత్తాకాశం అంటే ఇది జ్ఞాన చైతన్యము, జీవ చైతన్యము, ఇది ప్రత్యేగాత్మ చైతన్యము. చిదాకాశం అంటే బ్రహ్మాండ చైతన్యము, ఇది ఈశ్వర చైతన్యము. అందుకొరకు మనకు మరి భాగవత కృష్ణ ప్రభువుల 6 పిండ బ్రహ్మాండములు రెండుని, ఈ రెంటిలోన 2 అహములు, ఖండములు 4 గూడి అఖండం బగు ఎరుక రూపు గణరామా తండ్రి అని అన్నాడు. కాబట్టి పిండాండం అనేటువంటిది ఘటాకాశం అనేటువంటిది ఒకటి, ఈ ఘటాకాశంలో ఉన్నటువంటిది జీవ చైతన్యము ఒకటి, మరి బ్రహ్మాండం అనేటువంటిది ఆవరణము ఒకటి, ఆ ఇల్లు అనేటువంటిది బ్రహ్మాండం అనేటువంటి ఆవరణం ఒకటి, ఆవరణం ఎందున్నటువంటి ఈశ్వర చైతన్యము ఒకటి. కాబట్టి ఈ 4 ఏది ఉంటే మరి వస్తున్నాయి అంటే ఆ మహాకాశం అనేటువంటిదే అది నిజభయలు అని చెప్పి మనకు వేదాంత నిర్ణయంలో చేసినారు. అద్వైతము కూడా అదే సిద్ధాంతం చేసింది. కాబట్టి ఆ పరాకాశం అనేటువంటిది ఉంటేనే ఈ పిండ బ్రహ్మాండములన్నీ వచ్చిపోతున్నాయి. కాబట్టి మూలాధారమైనటువంటిదే అది మహాకాశం అనేటువంటిది. కాబట్టి మరి ఆ మహాకాశం అనేటువంటి దానిని నిరసన చేసేదే, దానికి అతీతమైనటువంటిది గురుణావరణ త్యాగ అనావరణం ఉత్తమం పరిపూర్ణం పూర్ణాచల సముద్రవత్. అంటే మరి ఇక్కడ గురుణావరణ త్యాగ, గురువు వలననే ఆ ఆవరణం అనేటువంటిది ఏ పరాకాశం అయితే ఉన్నదో ఆ పరాకాశం అనేటువంటిది అది రహితం అవుతుంది, దానికి అతీతమైనటువంటిది నిరావరణం అనేటువంటిది పరిపూర్ణము. కాబట్టి గురుణావరణ త్యాగ అనావరణం ఉత్తమం పరిపూర్ణం, పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్ అని చెప్పి అన్నాడు. కాబట్టి మరి దీక్షితుల వారు కూడా ఏమన్నాడంటే ఆ ఆవరణములకే అందరూ వచ్చి మొక్కుతున్నారు, ద్వైతులు వచ్చి అక్కడనే ఆగినారు, విశిష్ట ద్వైతులు అక్కడనే ఆగినారు, అద్వైతులు వచ్చి అక్కడనే తాళాలకు కొంతమంది దేవుడిని మొక్కినారు, మరి దానినే కడపని మొక్కినారు, దానినే మొక్కినారు. కాబట్టి మరి శివరామ దీక్షితుల వారు మరి శ్రీధరుల వలన తీసుకున్నటువంటి ఏ తాళం అయితే ఉన్నదో గురు కీలు అనేటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో ఆ గురుపదేశం వలన ఆ కీలు, గురు కీలు అనేటువంటి తాళం చేయితే ఆ తాళము తీసి ఆ తలుపు తీసి చూస్తే అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేక ఉన్నటువంటిది అదే పరిపూర్ణ పరభైలు అని చెప్పి మనకు దీక్షిత సిద్ధాంతము నిర్ధారణ చేసినది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి ఈ 4 ఆ 3 అనేటువంటి ఆవరణములు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని మనకి ఇక్కడ మరి మన భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు కూడా 4 ద్వాదశులు 4 షోడశులు అని చెప్పి మనకు మరి నిర్ణయం చేసి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారికి సూచనప్రాయముగా ఈ 4 ద్వాదశులు 4 షోడశులు కూడా చెప్పి మరి ఒక లోక కళ్యాణము కొరకై శిష్య ప్రశిష్యులకంతా కూడా ఈ 4 ద్వాదశులు 4 షోడశుల యొక్క నిర్ణయం చేసి ఈ 3 వేదాంతంలో చెప్పినటువంటి ఏ 3 శరీరాలు అయితే ఉన్నాయో దానికి అతీతమైనటువంటి ఆవరణ రహితమునకు చెప్పినటువంటిది ద్వాదశి, విక్షేప రహితమును చెప్పినటువంటిదే షోడశి మంత్రం అనేటువంటి దాన్ని మనకు దీక్షితుల వారు చెప్పినారు. కాబట్టి 4 ద్వాదశులు అంటే శూన్య ద్వాదశి, లఘు ద్వాదశి, కారణ ద్వాదశి, మహాకారణ ద్వాదశి, 4టిని కూడా అవాంతర వాక్యములతో అంటే ఓం ఇత్యేక్షాక్షరం బ్రహ్మ, సత్యజ్ఞానానంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, నేహనా నాస్తి నకించన అనేటువంటి ఏ 4 అవాంతర వాక్యములతో మరి ఉత్తబట్ట బయలు ఏమి లేదు, ఈ బయలే నిజాచల పరిపూర్ణము. మరి ఇక్కడ
యతన్మిథ్యా శుద్ధావ్యత్ కించిన్నాస్తి అయం వ్యక్తం భావ్య కోపీ నా భవతి అనేటువంటి 4 వాక్యాలతో ఇక్కడ 4 ద్వాదశులలో 3 ద్వాదశులని నిర్ణయం చేసి నిజాచల పరిపూర్ణ పరభయలే నిత్యం అని చెప్పి నిర్ధారణ చేసినారు హనుమంత దేశికేంద్రుల వారు. దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారికి తెలియజేసినటువంటిది. మరి ఆ విధంగానే షోడశి 4 మార్గములు అన్నప్పుడు మరి విక్షేప నిరసన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ శూన్య షోడశి అనేటువంటిది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమి లేదు అనేటువంటి దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విధివాక్యంతో నిరసన చేయడం జరిగింది. మరి లఘు షోడశి అనేటువంటిది ఏదైతే ఉన్నదో మూలము లేని ఈ క్షేత్రజ్ఞ స్వరూపం ఏమీ లేదు, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యము ద్వారా నిరసన చేయడం జరిగింది. కారణ షోడశి అనేటువంటిది నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అనేటువంటిది తత్వమసి బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యము ద్వారా నిరసన చేయడం జరిగింది. మరి మూలాభావం ఇదం జ్ఞాతు న శరీరం నకమస్తి అనేటువంటిది అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యము ద్వారా కూడా నిరసన చేయడం జరిగింది. అందుకొరకే మనకు భావత కృష్ణ ప్రభువు కూడా ఏమని చెప్పినాడు అని అంటే, మరి ఇక్కడ ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే ఇది లేనిది అనుచు ఎరుక ఎరిగితే సరిరా ఆ పై నుండి ఎట్లందు వినరా ఉదయస్తమానములుడుగా కైది నీ నెమ్మదిలోన నమ్ము నా మాట నిశ్చయమిట్లు ఎదిగితే సరిరా ఆ పై నుండే ఎట్లందు వినరా అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభువు కూడా అదే మాట చెప్పినాడు. కాబట్టి ఇది ఉన్నది కాబట్టి ఈ భూతాకాశం అనేటువంటిది ఏ ఆవరణమైతే లేక ఉన్నదో అది ఉన్నది. మరి సూర్యాకాశం అనేటువంటిది ఎప్పుడైతే నిరసన అయిందో అది ఉన్నది. మరి దానికి అతీతమైనటువంటిది మహాకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మహాకారణ శరీరం అనేటువంటిది నిరసన అయినప్పుడు అదే ఉన్నదే పరిపూర్ణ పరభయలు నిజాచల పరిపూర్ణ పరభయలు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. 4 మార్గాలు షోడశ మార్గాలలో చెప్పడం జరిగింది కాబట్టి దాని వివరణ అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇది లేనిది అనొచ్చు ఎరిగితే సరిరా. కాబట్టి ఇది లేనిది అన్నప్పుడు ఇది లేకుంటే ఏది ఉన్నదో అదే అని చెప్పి నిర్ధారణ చేసినాడు. అంటే రాముణ్ణి చూపెట్టేటప్పుడు సీతను అందరూ అవతారాలతో ఉన్నప్పుడు రాముడు ఇతడేనా అంటే అనుకుంటూ వచ్చిందట. మరి ఆ రాముణ్ణి అక్కడికి నిజమైనటువంటి రాముని స్వరూపం దగ్గర రైలుపెట్టి చూపట్టగానే సైలెంట్ వంపేయింది తల ఊపకుండా. ఇదివరకు లేదు అనుకుంటూ వచ్చింది. తర్వాత ఉన్నవాడు అతడే అని చెప్పి నిశ్చలంగా ఉందట. కాబట్టి అలాంటి బయలులో ఈ 3 ఏదైతే ఉన్నదో వేదాంతం ప్రకారముగా వీటిని నిరసన చేసి ఉన్న బయలును ఉన్నట్లుగా నిర్ధారణ చేసినారు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు. మరి ఆ పై నుండేది ఎట్లందు వినరా అని చెప్తున్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఆ విధముగా ఆ పై నుండి అటువంటి ఏ బయలైతే ఉన్నదో అది మరి దాన్ని ఎట్లందు వినరా దాని అని చెప్పి ఆ పరిపూర్ణ పరభయలను మరి వచ్చే 3వ కందార్థంలో మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.